విషయం మీకు ముందే చెప్పాల్సింది. కానీ చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో, నన్ను ఏం చేస్తారోనని భయం వేసి ఆగిపోయాను. మరి ఇప్పుడు ఎలా చెప్పావు? గుండెలు పిండుతున్న అపరాధ భావన పోలేక చెప్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి. ఇవాళ ఏప్రిల్ 1 కూడా కాదే నన్ను ఫూల్ చేయడానికి. అంటే నేను చెప్పేది నమ్మట్లేదా మీరు? ఎలా నమ్ముతాను తులసి? ఏమన్నా అవరోధ భావమా? సారీ అపరాధ భావం కదా. నేను జోక్ చేయట్లేదండి. కానీ నువ్వు తప్పు చేసావని చెప్పగానే నేను ఎలా రియాక్ట్ అవుతానో చూడాలనుకున్నావు, అవునా? అయినా మా నాన్నకు కానీ ఈ కుటుంబానికి కానీ చెడు జరుగుతుందంటే అసలు ఆ పని నువ్వు ఎందుకు చేస్తావు? లేదండి, నేను చెప్పేది నిజం. ఊరుకో తులసి, నువ్వేదైనా చెప్పు, నేను నమ్ముతాను. కానీ నువ్వు ఈ పని చేసావని చెప్తే నేను మాత్రం నమ్మను. నువ్వు కాదు, ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా కూడా నేను నమ్మను. ఎందుకంటే నాకు మా నాన్న అంటే ఎంత ఇష్టమో గౌరవమో నీకు తెలుసు. ఆయన ఎమ్మెల్యే అయితే ఎంత సంతోషిస్తానో ఆ విషయం కూడా నీకు తెలుసు. అలాంటిది మా నాన్న ఎమ్మెల్యే అవ్వకుండా నువ్వు ఆపావు అంటే నేను ఎలా నమ్ముతాననుకున్నావు? ఇలా ప్రాక్టికల్ జోక్స్ ఆపి మనం నెక్స్ట్ ప్రోగ్రామ్కి ప్లాన్ చేసుకుందాం తులసి. నామినేషన్కి కూడా ఎక్కువ టైం లేదు. నిజం చెప్పేసి గుండెల్లో భారాన్ని దింపుకుందామనుకుంటే చెప్పేది వినకపోగా ఈయనేంటి నా మీద ఇంత నమ్మకంతో ఉన్నారు? ఇంకేంటి తులసి ఆలోచిస్తున్నావు? మీకు ఎలా చెప్తే నమ్ముతారో నాకు అర్థం కావడం లేదండి. నువ్వు తప్పు చేశావని నువ్వు ఎలా చెప్పినా నేను నమ్మను. ఎందుకంటే ఈ ప్రపంచంలో నేను నన్ను మించి నమ్మేది ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. తులసి మొక్క మేలు తప్ప కీడు చెయ్యదన్నది ఎంత నిజమో, నా తులసి మంచి తప్ప చెడు చెయ్యదన్నది కూడా అంతే నిజం. ఓకేనా? నువ్వు ఇంకేం ఆలోచించకుండా త్వరగా రా. పంతులు గారు వెయిట్ చేస్తున్నారు. సరేనా? త్వరగా రా. ఈయన నా మీద ఇంత పిచ్చి నమ్మకం పెట్టుకున్నారు. కానీ రేపు నిజం తెలిస్తే నేనేమైపోతాను? నన్నేం చేస్తారు? అయ్యో, అసలు ఏం జరుగుతుంది దేవుడా? తలుచుకుంటేనే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. నువ్వే నన్ను కాపాడాలి తండ్రి. ఏంటమ్మా నువ్వు అనేది? బసవరాజుకి ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసింది తులసా? అవునన్నా, మావయ్య ఎమ్మెల్యే అయితే మనకి ఎదురుండదు, మనల్ని ఎదుర్కోలేమని ఆలోచించి అది సీక్రెట్గా వెళ్ళి ఆ సూర్యప్రతాప్ని ఒప్పించి టికెట్ అత్తయ్యకొచ్చేలా చేసింది. పాపం బసవరాజు. బసవరాజు సంగతి ఏమో కానీ రేపా విశాలాక్షి గనక గెలిస్తే నాకు ఆ ఇంట్లో చోటుండదు. తులసి ఆ ఇంటికి పర్మనెంట్ గా మహారాణి కూర్చుంటుంది. అదేంటమ్మా? నిన్న తండ్రి కొడుకులు ఛాలెంజ్ చేసుకున్నారమ్మా. విశాలాక్షి గెలిస్తే నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తారు. ఓడిపోతే తులసిని బయటికి పంపించి నన్ను ఆ ఇంటి కోడలిగా చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఆ విశాలాక్షి గెలవకూడదు, అంతే కదా? ఎలాగూ జరగబోయేది అదేగా, అదెలా గెలుస్తుంది? తెలీదు నాన్న. జనాల్లో తులసికున్న పాపులారిటీని ఓట్లుగా మార్చుకుంటే దాని సపోర్ట్తో అత్తయ్య అవలీలగా గెలిచేస్తుంది. అందుకే పార్టీ అధిష్టానం కూడా దాని మాటే వినింది. కానీ తులసిని ఇంట్లో నుంచి గెంటేయాలి అన్నా, నేను ఆ ఇంటికి కోడలవ్వాలి అన్నా, అత్తయ్య ఓడిపోవాలి అన్నా దానికి ఒకే ఒక మార్గం ఉంది నాన్న. ఏంటమ్మా అది? అత్తయ్యకి అపోజిషన్ గా నువ్వు పోటీ చేయాలి.
నేనా? అవును నాన్న, ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్తయ్యని ఓడించగలిగే సత్తా నీకు మాత్రమే ఉంది. కరెక్టేనమ్మా, కానీ నేను పార్టీకి వ్యతిరేకంగా తనపై పోటీ చేయలేనుగా. నీ కూతురు కంటే నీకు పార్టీ ముఖ్యమా నాన్న? అదేంటి తల్లి అలా అంటావు? అధిష్టానం నాకు వేరే నియోజకవర్గం ఇస్తున్నారు. అయితే నువ్వు పార్టీ మారైనా సరే దానికి పోటీగా దిగాల్సిందే. కానీ కనిష్క, నువ్వు కూడా ఒకసారి ఆలోచించు. పార్టీ అక్కడ అభ్యర్థి కంటే తులసికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చిందంటేనే అర్థం అవుతుంది. దాని మద్దతున్నంత వరకు విశాలాక్షిని ఎవరూ ఓడించలేరు. మీరు పోటీ చేసి గెలిస్తే నాకు సంతోషమే, కానీ ఒకవేళ ఓడిపోయే పరిస్థితి వస్తే అనవసరంగా ఉన్న పేరు పోగొట్టుకున్న వాళ్ళమవుతాం. నీ భయం నాకు అర్థమైందమ్మా, కానీ తులసికి ఎంత పేరున్నా, అది అత్తయ్యకి ఎంత మద్దతిచ్చినా ఎలక్షన్స్ లో గెలవాలంటే చాలా డబ్బు కావాలి. అది మన దగ్గరుంది. నిజమేనమ్మా, మనకి పేరుంటే జనం మీటింగ్కి వస్తారేమో కానీ ఓటు వేయడానికి పోలింగ్ బూతులకు రారమ్మా. దేనికైనా డబ్బు కావాలి. ఆ డబ్బుతోనే వాళ్ళని దెబ్బ కొట్టాలి. కొడతాను. నువ్వేం కంగారు పడకమ్మా. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నన్ను కాదని ఆ విశాలాక్షికి టికెట్ ఇచ్చారు. నీ కోసం కావాలంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకునైనా గెలుస్తాను. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. వెంటనే నామినేషన్కి ఏర్పాట్లు చేస్తానమ్మా. లవ్ యూ నాన్న. ధైర్యంగా ఉండు. వీడేంటి మళ్ళీ వస్తున్నాడు? చూడు బాబు, దేనికైనా ఓ హద్దుంటుంది. మేము ఆ సైట్ అమ్మట్లేదు. ఈ విషయం ఇప్పటికే నీకు చాలాసార్లు చెప్పాను.